అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? సో కనిపిస్తుంది కదా ఇంత పెద్ద కుప్ప ఇక్కడ. యాక్చువల్ గా ఇప్పుడు బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా మన అందరము. సో దానికోసం మేము ప్రెస్డ్ ఆయిల్ ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట. ఇన్ని రోజులు కూడా కొనుక్కొచ్చుకునే యూజ్ చేసే వాళ్ళము ఆయిల్స్. బట్ మాకు అనిపించింది పల్లీలు, జనరల్ గా పల్లి నూనె, నువ్వుల నూనె అలాంటివి ఎక్కువ వాడతాం, కొబ్బరి నూనె ఆ మూడు ఎక్కువ వాడతాం అనమాట మేము ప్రెస్డ్ ఆయిల్స్. సో అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా, ఆబ్వియస్ గా మనకు అందరికి తెలిసిందే ప్రెస్డ్ ఆయిల్స్ అంటే కొంచెం కాస్ట్లీ. దట్టు ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయి డిమాండ్ ఎక్కువైపోయింది కాబట్టి కాస్ట్లీగా ఉంటున్నాయి. సో దానికోసం మనమే ఊర్లలో పల్లీలు అవన్నీ కూడా దొరుకుతాయి కదా, అందుకని చెప్పేసి వాటిని మనమే తెచ్చుకొని చూద్దాము. మనం ప్రెస్డ్ ఆయిల్స్ పట్టిస్తే కూడా కొంచెం రేటుకి పడతారు కదా మనం పల్లీలు అట్లాంటివి ఇస్తే. సో అందుకని చెప్పేసి మనం ఇలా ట్రై చేద్దాము, కంపేర్ చేద్దాము ఆయిల్ తీసుకుంటే ఎలా ఉంది, మనమే పట్టించుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. సో ఇవి వచ్చేసి 30 kgs అనమాట. మీకు అక్కడ బస్తా కనిపిస్తే అది చాలా నిండుగా ఉండేది అనమాట. సో అవన్నీ కొట్టేసాము, కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో ఆ బస్తా నిండా ఉండేదన్నమాట, కొట్టేశాను చాలా మటుకు. ఇంకా అవి ఇంట్లోకి ఉంచుదాం అనుకుంటున్నా. ఇవన్నీ కూడా నీట్ గా ఇట్లా చేసి పెట్టాను అనమాట. ఇందులో డర్ట్ ఇవన్నీ లేకుండా, షెల్స్ లాంటివి లేకుండా నీట్ గా చేసి పెట్టాను. అండ్ చాలా కష్టం కదా, జనరల్ గా అంత టైం పడుతుంది అని అనుకుంటారు కదా, బట్ నా దగ్గర ఒక ట్రిక్ ఉందండి. సో అది మీకు చూపించడానికి మెయిన్ నేను ఈ వీడియో చేస్తున్నాను, అండ్ కంపేర్ చేసుకోవడం కోసం బేసికల్ గా. సో ఎలా అంటే నేను ఎలా చేస్తానని మీకు చెప్తాను. సో ఒక ట్రిక్ ఉందండి, ఇట్లా ఈజీగా అయిపోవడం కోసం. అంటే హాఫ్ ఆఫ్ ద టైం కవర్ ఈజీ అయిపోతుంది అనమాట, సేవ్ అవుతుంది మనకి. సో నేను ఇట్లా కొట్టేసుకుంటా. ఇట్లా మామూలుగా అయితే ఇలా తీస్తూ ఉంటాం కదా మనము, ఇలా తీసి గింజలు సపరేట్ గా పెడతాం కదా, అలా కాకుండా నేను ఇలా చేసేస్తాను అనమాట. సో ఇలా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా కుక్క పెట్టుకున్నాను కదా, దీన్ని ఫస్ట్ అలా క్లియర్ చేసి అలా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అని చెప్పేసి. నేను కొట్టిపెట్టిన పల్లీలు అనమాట. వీటిని కొంచెం ఇలా అనుకుంటే పొట్టంతా కూడా పైకి వచ్చేస్తారు. ఇలా కొంచెం తీసుకొని ఇందులో ఏమన్నా ఉన్నాయా, మాక్సిమం ఉండవు, మనం బాగా ఫిల్టర్ చేస్తాం కాబట్టి కొన్ని అలా ఉంచుకోవాలి. ఇలా ఉన్నవి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా మనం తీసేసుకుంటాము. సో ఇదంతా నీట్ గా అయిపోతుంది. అలా కొంచెం మనం తీసుకుంటూ ఈ మటుకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా పైకి అనుకుంటూ ఉంటే వెయిట్ లేదు ఉండదు కాబట్టి పొట్టుకి ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. మొత్తం పల్లీలన్నీ కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు 1 hour లో అయిపోవాల్సిన పని జస్ట్ ఒక 40 minutes అలా అనుకోండి, ఒక కొంచెమైనా టైం సేవ్ అవుతుంది అనమాట. చాలా 30 kgs అంటే కొంచెం ఎక్కువే కదా ఒక్కదాన్ని కొట్టాలంటే. సో చూద్దాం, కంపేర్ చేద్దాం మనము ఎంత వస్తుంది దీనికి ఆయిల్ అని చెప్పేసి. ఇలా ఆల్మోస్ట్ 30 kgs అనమాట పల్లీలు. కాయలు 30 kgs. ఈ పల్లీలు ఎన్ని వస్తాయి 30 kgs కి అని చెక్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత ఆ పల్లీలకి ఎంత వస్తుంది నూనె అని చెప్పి చెక్ చేద్దాం. సో దట్ మనం కొంటే ప్రాఫిటా లేకపోతే ఇలా చేయించుకుంటే అంటే పల్లీలు పెట్టించుకొని చేస్తే ప్రాఫిటా అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో నేను కొన్ని కొట్టేసాను కదా, ఫిల్టర్ చేస్తాను. ఇలా పొట్టు చిన్న పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసేద్దాం. సో ఇలా తీసేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. కోల్డ్ ప్రెస్ మిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే సగం కాయలు సగం గింజలు ఉన్నా పర్వాలేదు అని చెప్పారు. బట్ నాకేమనిపించింది అంటే ఎందుకు అట్లా చేస్తే డర్ట్ ఉంటుంది, మరి డర్ట్ పోవాలంటే కడిగి ఎండ పెట్టాలి, అదంతా కొంచెం ప్రాసెస్. దట్టు కొంచెం నూనె అంటుకొని ఎక్కువ రాదేమో, కొంచెం తగ్గిపోతుందేమో నూనె అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి మాక్సిమం నాకు చేతులైనంత వరకు కొడదానుకుంటాను. సో ఆల్మోస్ట్ చెప్పేసాను అనమాట. చూసారా ఎంత నీట్ గా వచ్చిందో, కొంచెం కూడా ఎక్కడో ఒక చోట చూసారా నీట్ గా వచ్చేసాం కదా.
సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇదంతా కూడా చేసి మీకు తర్వాత చూపిస్తాను. తర్వాత కొంచెం సేపు ఎండబెడదాం దీన్ని. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు మిమ్మల్ని అయితే మీట్ అవుతాం. ఇలా కొంచెం ఎండలో ఆరబెడితే ఎక్కువ ఆయిల్ వస్తుంది అని నా థింకింగ్ అనమాట. నేను జస్ట్ అలా అనుకుంటున్నాను, ఎంతవరకు వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు. బట్ ఇలా అవుతే కొబ్బరిలో అయితే బాగా అలా అవుతుంది. అందుకని చెప్పేసి పల్లీలు కూడా ఇలా చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం ఇప్పుడే వచ్చాయి కాబట్టి కొంచెం బాగా ఎండితే మంచి ఆయిల్ వస్తుంది అని చెప్పేసి ఇలా అయితే నేను చేశాను. అండ్ ఇలా దుమ్ము పడుతుంది కదా అని చెప్పేసి మేము ఇట్లా చున్నీ ఇట్లా కప్పామన్నమాట, పల్చటి చున్నీ. సో చూడండి, సో ఇట్లా అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చాయో, కొంచెం కూడా చెత్త చెదారం లేకుండా ఇట్లా ఫిల్టర్ చేశానమాట. సో బాగుంటుంది, ఇట్లా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు. అండ్ ఎండలో పెడితే ఎంత వస్తుంది అని చూద్దాము. యాక్చువల్గా మా ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది. సో దాంతో చెక్ చేస్తే మాకు అరౌండ్ 20 kgs వచ్చింది. 30 kgs ఆఫ్ కాయలకి 20 kgs ఆఫ్ పల్లీలు వచ్చాయి. అక్కడ కూడా ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, అది ఒకసారి చెక్ చేద్దాము. అండ్ అప్పుడు ఎంత 20 kgsకి ఎంత ఆయిల్ వస్తుంది అని మనం చెక్ చేద్దాం. మేము షాప్కి వెళ్ళి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే చేయించుకొని వచ్చాము. సో ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చెప్తాను. ఫస్ట్ 30 kgs తీసుకొచ్చుకున్నాం మీకు కాయలు. ఆ 30 kgsకి మాకు 18.6 kgs అయితే గింజలు వచ్చాయి. ఆ గింజలకి 18.6 kgs ఆఫ్ గింజలకి మాకు 7.5 liters ఆఫ్ ఆయిల్ అయితే వచ్చిందనమాట, పల్లి ఆయిల్. సో ఎందుకు అట్లా వచ్చిందంటే షాప్ ఏం చెప్పాడంటే ఒక kgకి 300 ml to 400 ml మధ్యలో వస్తుంది అని చెప్పారనమాట. అది కాయను బట్టి గింజను బట్టి ఉంటుంది. సో మాకైతే 350 ml ఆ రేంజ్ లో వచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము. ఇంకా మంచి కాయలు ఇంకా మంచిగా ఎంత పెడితే అట్లా డిఫరెంట్ రేంజెస్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తోటి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎంత వస్తుంది అని చెప్పేసి. మాకైతే రీజనబుల్ గానే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది ఏంటిది అనుకుంటున్నారా, ఇది కొబ్బరి నూనె. సో ఇది వచ్చేసి కొబ్బరి నూనె అనమాట. మా దగ్గర ఒక 4.5 kgs ఆఫ్ కొబ్బరి ఉంటే మేము అవి కూడా పట్టించాము అనమాట. ఇదేంటి ఈ కలర్ లో ఉంది అని అనుకుంటున్నారా, మనకి కొబ్బరికి వెనకాల బ్లాక్ కలర్ ఉంటుంది కదా స్కిన్, దాని వల్ల అనమాట. ఇదంతా సెటిల్ డౌన్ అయితే నార్మల్ వైట్ కలర్ లోకే వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, సెటిల్ అవ్వాలి. సో ఇదనమాట. ఇప్పుడైతే ఏంటి మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఇవి ఇందులో ఉంచకూడదు ప్లాస్టిక్ లో. మనం గ్లాస్ లో కానీ స్టీల్ లో కానీ పెట్టుకుంటే బెటర్ కాబట్టి ఇందులోకి షిఫ్ట్ చేసుకుందామని ఇవైతే తీసుకుంటున్నాను. అండ్ కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి నేను వీటిలో షిఫ్ట్ చేసుకుంటూ మీతోటి మాట్లాడతాను. సో ఇప్పుడు 7.5 liters ఆఫ్ గ్రౌండ్ ఆయిల్ వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాం. యాక్చువల్గా చెప్తా, సో ఇందులో పోసేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఇందులో నుంచి మనకి ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. చూసారా ఆయిల్ ఎలా అనిపిస్తుందో. ఇదంతా కూడా కొంచెం సెటిల్ అవుతే కలర్ కొంచెం మారుతూ ఉంటుంది అనమాట, కింద పేరుకుపోయి కలర్ మారుతుంది కొంచెం. ఇప్పుడు ఇంత ఇది థిక్గా ఉంది కదా, చూసారా కింద అంతా ఇలా పేరుకుపోయింది. ఇప్పుడు కలర్ మారింది చూసారా, కింద పేరుకుపోయింది అనమాట అదంతా. లోపల చూడొచ్చు ఇలా పేరుకుపోయి ఉంది, కింద పేరుకుపోతుంది. అదంతా కూడా మనం ఇట్లా వాడుకోవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. సో కింద కొంచెం పేరుకుపోయింది, దాన్ని కొంచెం ఇలా అని మనం తింటాము. చూసారా కొంచెం కలర్ మారింది. సో అట్లా అనమాట, పేరుకుపోతుంది. అది మీరు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. అది కూడా బలమే మంచిదే. సో వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు.
అండ్ ఇప్పుడు ప్రైస్ క్యాలిక్యులేషన్కి వచ్చేసి నాకు పల్లీలు 2000 పడింది అండ్ పల్లి కాయలు 2000 పడింది అండ్ వాటిని నేను కొట్టి తీసేసరికి 18.5 kgs అయితే అయ్యింది కదా. సో మనకు ఇది వచ్చేసి 10 kgs కంటే ఎక్కువ పట్టిస్తే మనకి 35 రూపీస్ పర్ కేజీ అండ్ లెస్ దాన్ 10 kgs అయితే 45 రూపీస్ అనమాట. సో అట్లా మనకి ఇక్కడ కాస్ట్ ఎంత పడింది అంటే పట్టించడానికి కాస్ట్ ఎంత పడింది అని అంటే 140 రూపీస్ పడింది, 640 రూపీస్. సో 2000 కాయలకి అండ్ పట్టించడానికి 640 రూపీస్ అనమాట. టోటల్గా 2640 రూపీస్ పడింది. బయట తీసుకుంటే అంటే అదే షాప్లో మనం పట్టించింది ఆల్రెడీ రెడీమేడ్ తీసుకుంటే దాని కాస్ట్ వచ్చేసి పర్ లీటర్ 340 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్, ఒక 500-600 డిఫరెన్స్ ఉంటుంది. లేదు ఇంకా చీప్ గా తీసుకోవాలంటే మనం ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా ట్రై చేశాను. బట్ నాకేమనిపించిందంటే ఆన్లైన్ లో అంత స్మెల్ రాలేదు. మామూలుగా గ్రౌండ్ ఆయిల్ అంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ అసలు రాలేదన్నమాట. సో అస్సలు సాటిస్ఫైడ్ లేదు. ఎంత మంచి బ్రాండ్ అయినా సరే ఆ సాటిస్ఫాక్షన్ అసలు లేకుండే. అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను. సో ఎంత లేదన్నా మనకు ఒక 500-600 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది. సో 500-600 రూపీస్ మనకి బెనిఫిట్ అనమాట మనం పట్టించుకుంటే. పైగా న్యాచురల్ అండ్ మంచి స్మెల్ కూడా ఉంటుంది. అండ్ ఇది చూస్తే మీరు చాలా థిక్గా కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా థిక్గా ఉంది ఆయిల్ చూసారా, చాలా థిక్గా ఉంది. సో మనం మామూలుగా నార్మల్ ఆయిల్స్ పోసినట్టు పోయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ 1 స్పూన్ వాడితే ఇక్కడ 1/2 స్పూన్ వాడచ్చు, అక్కడ 2 స్పూన్స్ వాడితే ఇక్కడ జస్ట్ 1 స్పూన్ వాడచ్చు అనమాట. అంత థిక్గా ఉంటుంది కాబట్టి అలా సరిపోతుంది మనకి. సో అంత థిక్గా ఉంటుంది కాబట్టి ఇలా సరిపోతుంది అనమాట మనకి. సో మనం 1 మంత్ వాడేది ఈజీగా 1.5 మంత్ 2 months కూడా వాడచ్చు అనమాట. సో అది మ్యాటరు. మనము తక్కువ క్వాంటిటీ వచ్చింది అనుకోకుండా, సేమ్ ప్రైసే కదా అని అనుకోకుండా ఎక్కువ రోజులు కూడా వాడచ్చు. సో అట్లా కూడా బెనిఫిట్ అనమాట. మనకు ఒక 500-600 డిఫరెన్స్ ఉంది, ప్లస్ మనం ఎక్కువ రోజులు కూడా మనకి ఇది వస్తుంది అనమాట. సో అట్లా 2 ways మనకి బెనిఫిట్. అండ్ ఫ్రెష్గా మనమే చేసుకుంటే స్మెల్ మీరు స్మెల్ చేయలేరు కానీ మాకు తెలుస్తుంది కదా, ఫ్రెష్ స్మెల్, మంచిగా గ్రౌండ్ స్మెల్ ఉంటుంది. అదే బయట తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్ అని చెప్పేసి, కోల్డ్ ప్రెస్డ్ అని చెప్పేసి రెడీమేడ్ కొంటే మాత్రం ఖచ్చితంగా స్మెల్ రావట్లేదు. మేము ఆల్రెడీ 1 year నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ మేము పట్టించుకున్నాము, బట్ 1 year నుంచి మేము రెడీమేడ్ కొనుక్కొని చేస్తున్నాం అనమాట. బట్ మాకు ఎక్కడ ఆ స్మెల్ అనేది అస్సలు రాలేదు. సో అందుకే మేము సాటిస్ఫైడ్గా లేక మేమే చేయించుకున్నాం అనమాట ఇప్పుడు. సో అది ఇది వచ్చేసి కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె కూడా ఇలా వస్తుంది. మనం ది బెస్ట్ ఏంటి మనం కుకింగ్ కి వాడాలి అంటే ఫస్ట్ ఘీ వస్తుంది, దాని తర్వాత కొబ్బరి నూనె వస్తుంది అనమాట. సో అంత మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆ కొబ్బరి వెనకాల బ్లాక్ కలర్ ఉంటుంది కదా, దాని వల్ల మనకి ఇలా ఉంటుంది అనమాట. వన్స్ మనం ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టినప్పుడు అది సెటిల్ డౌన్ అయినాక ఆ బ్లాక్ కలర్ అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అండ్ బ్లాక్ కలర్ కిందికి వెళ్ళిపోయి మనకి పైన అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మాకు ఇది కొబ్బరిలో వచ్చేసి 4.5 kgs మేము కొబ్బరిలు ఇస్తే మాకు ఆల్మోస్ట్ 2.5 liters వచ్చింది అనమాట. సో హాఫ్ వచ్చింది. ఇప్పుడు వెయిట్ చెక్ చేద్దాం. మా ఇంట్లో అయితే వెయింగ్ మిషన్ ఉంది, సో ఇది కేజీలలోనే చూపిస్తుంది. బట్ మేము అక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అక్కడ వెయింగ్ మిషన్ లో 18.5 kgs కి మాకైతే 18.6 kgs కి మాకైతే 7.5 ml అయితే వచ్చింది అనమాట ఆయిల్. సో ఇప్పుడు మనం వెయింగ్ మిషన్ లో, మా ఇంట్లో వెయింగ్ మిషన్ లో చెక్ చేద్దాం. ఇదైతే కేజీస్ లోనే వస్తుంది, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1 liter = అప్రాక్సిమేట్లీ 950 ml అని నేను అనుకుంటున్నాను. సో దాని ప్రకారం మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, క్లోజ్అప్ ఇట్ 10 kgs కనిపిస్తుంది అనమాట. అక్కడైతే ఆ
అఫ్ కోర్స్ ఇది స్టీల్ కాబట్టి స్టీల్ కూడా కొంచెం క్యాలిక్యులేట్ అవుతుంది, ఆ డబ్బాది కూడా కొంచెం క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. మేబీ ఒక 100 or 200 grams ఉంటుండొచ్చు. సో అది తీసేస్తే మనకైతే సరే 10 kgs అనుకోండి. సో మొత్తం 18.5 kgs 18.6 kgs ఆఫ్ పల్లీలకి మనకైతే 10 kgs ఆఫ్ ఆయిల్ వచ్చిందని అయితే అర్థం. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఏది బెస్ట్. సో మొత్తానికి 18.5 kgs ఆఫ్ పల్లీలకి మాకు 10 kgs ఆఫ్ నూనె, లీటర్స్ లో చెప్పాలంటే 7.5 liters ఆఫ్ నూనె వచ్చిందనమాట. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఏది బెనిఫిట్, మీరు బయట తీసుకుంటే బెనిఫిటా లేకపోతే మీరే పట్టించుకుంటే బెనిఫిటా అని చెప్పేసి మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మేము పట్టించుకున్న దగ్గర అయితే వాళ్ళే పల్లీలు ఇచ్చి ప్లస్ అది చేసినందుకు కోల్డ్ ప్రెస్ చేసినందుకు 35 rupees లాగా కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ గ్రౌండ్ నట్ ప్రైస్ వచ్చేసి 130 rupees అంట, ప్లస్ 35 rupees ప్రాసెస్ చేసినందుకు. సో టోటల్ 165 per kg అన్నట్టు. 165 rupees కి కేజీ గ్రౌండ్ నట్ లాగా తీసుకోవచ్చు. సో 3 kgs కి ఆల్మోస్ట్ 1 liter వస్తుంది. సో అట్లా చేస్తే మనకి అరౌండ్ 350 అలా వస్తుండొచ్చు కాస్ట్. సో అదనమాట మ్యాటర్. మీకు ఎలా నచ్చితే మీరు అలా ట్రై చేయండి. నాకైతే మనమే ఇలా చేసి పల్లీని తీసుకొని మనం కాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు, పల్లీని తీసుకొని మనమే దగ్గర ఉండి చేపించుకోవడం బెస్ట్ అని అయితే నా ఫీల్. ఎందుకంటే ఆ స్మెల్, ఆ థిక్నెస్ అదంతా మనం బయట కొంటే ఖచ్చితంగా రాదు. ఏంటి ఎందుకు స్టీల్లోకి మారుస్తున్నా ప్లాస్టిక్ నుంచి అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ ప్లాస్టిక్ ఈజ్ ఆల్వేస్ ప్రాసెస్డ్ కాబట్టి మనము నూనెలు అనేవి ప్లాస్టిక్ లో పెడితే అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మనము స్టీల్లోకి మార్చుకోవచ్చు, స్టీల్లోకి కానీ గ్లాస్లోకి కానీ మార్చుకోవచ్చు. అలా మార్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఫ్రెష్ గా ఉంటుంది, మాగిపోయిన వాసన, ముక్కిపోయిన వాసన అట్లాంటివన్నీ రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అందుకోసం అని వీలున్న వాళ్ళు గ్లాస్ లో పెట్టుకోండి, అది చాలా బెస్ట్. వీలు లేని వాళ్ళు ఇలా స్టీల్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇది నా వీడియో. మీకు ఎలా అనిపించింది? అందరూ కూడా హెల్దీగా ఉండాలంటే కొంచెం మన లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాంటివి వాడడం అనమాట. సో అదైతే మేము ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.